చాలా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. రాయుడు అలియాస్ శ్రీనివాసులు ఇతను వినిత కోట దగ్గర గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాడు. మొన్న జూలైలోనో 7వ తారీఖున చనిపోయాడు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత చెన్నై దగ్గర కోవన్న దగ్గర బాడీ దొరికింది. ఎవరిది బాడీ ఏంటని చెప్పేసి చూస్తే చేతి మీద వినుత అని చెప్పేసి పచ్చబొట్టు, జనసేన అని చెప్పేసి పచ్చబొట్టు. క్రాస్ చెక్ చేసినప్పుడు ఏ వెహికల్లో వచ్చారు ఏంటి అని చూసినప్పుడు అది వినుత, ఆమె హస్బెండ్ చంద్రబాబు, రిమైనింగ్ మరికొంతమంది. ఆ తర్వాతే కదా వారిని అదుపులోకి తీసుకోవటం. ఆ తర్వాత అసలు ఏమైంది ఏంటి అన్నప్పుడు ఇతను ఆమె దగ్గర పనిచేస్తున్న మూమెంట్లో వేరే వాళ్ళ కోసం ఈమె మీద నిఘా పెట్టి అలా దొరికిపోయి ఇక ఆ తర్వాత ఉద్యోగం నుంచి తీసేశారు. మరలా తర్వాత ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత ఇలా జరిగింది. అసలు ఎక్కడ కూడా పొంతన లేని సమాధానాలు వచ్చే పొంతన లేని విధంగా అక్కడ ఇన్వెస్టిగేషన్ కూడా నడిచిందంటే ఇన్వెస్టిగేషన్ పొంతన లేని విధంగా నడవటం కాదు, బయటపడుతున్నవి పొంతన లేని విధంగా ఉన్నాయి.